వైఫైలో మీరు డయల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కాసేపు ఆగి ట్రై చేయండి. అలా ఎవరైనా గిల్లు ఏంటి అనిపిస్తుంది? చూడు ఇక్కడ ఎర్రగా అయింది అని. చూడు ఇక్కడ ఎంత ఎర్రగా అయిందో. ఇష్, నేను రాస్తా ఉండు. అవసరం లేదు, ఇక్కడ చేయి వేయడానికి వేరే మనిషి ఉన్నారు. అవునా? మరి అతను ఆఫీస్ పనిలో బయట ఉన్నారు. ఎప్పుడు వస్తారో తెలియదు. నెలన్నర రోజులు ఏంటి? ఇంకా ఎన్ని రోజులా? అయితే ఎందుకు చెప్పలేదు? అయితే ఎందుకు పెళ్లి చేసుకున్నావు? చెప్పలేదు. అసలు ఆయనకు వెళ్ళేదే లేదు. అతని కొలికు అనుకోకుండా ఒక బీమారు పడాడు. అతని ప్లేస్లో ఇతను వెళ్ళాడు. ఏమంటావు? అయితే నువ్వు హ్యాపీ. ఒకసారి నా గురించి ఆలోచించు. నిజంగా మీ భర్త బిఎస్ఎఫ్లో పనిచేస్తున్నాడు కదా. అయితే నువ్వు కూడా ఒక్కదాని ఉంటావు కదా. అరే ఒక్కదాన్నా? అత్త, మామ, మరిది, డాన్స్ క్లాస్, ఇంకా పిల్లలు, వీళ్ళందరినీ చూసుకోవాలి కదా. సోషల్ మీడియా ఉండగా ఎవరైనా ఒంటరిగా ఉంటారా? ఫేస్బుక్, వాట్సాప్ అన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళి చెక్ చేయు. ఏమైనా ఇలాంటి నీకు కావాలంటే సెక్స్ చాట్. అవును, ఇది ఆశ్చర్యపడాల్సింది ఏముంది? ఇవాళ రేపు అందరూ చేస్తున్నారు. వీటన్నింటిలో అందరూ సంతోషంగా ఉన్నారు. సరే రీచా, మేము నిజంగా సంతోషంగా ఉన్నాము. పెళ్ళైన రోజు నుండి ఇప్పటి వరకు మా హస్బెండ్తో మేము ఇన్ని రోజులు మంచిగా గడిపాము. మేము కూడా మనుషులమే. మనకు కూడా ఒక శరీరం ఉంది, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇలా అయితే ఎందుకు మ్యారేజ్ చేసుకున్నావు? ఇది పవిత్రమైన ప్రేమ. అది స్వచ్ఛమైనది. నువ్వు సుఖాన్ని వెతుక్కుంటూ వెళ్తే సుఖాన్ని వెతుక్కుంటూ వెళ్ళడమే కదా జీవితం. అవును కదా. నువ్వు కూడా అతనికి ఫోన్ చేయొచ్చు కదా. అయితే వదిలేయి, నువ్వైనా తిరిగి చేయొచ్చు కదా. లేదు, నేను ఇప్పుడే కాల్ చేశాను కానీ కాల్ కట్ చేశాడు. అయితే వదిలేయి, అతను సాయంత్రమైనా చేస్తాడు. నువ్వు కూడా డోంట్ వర్రీ బేబీ. ఇలాంటి పెద్ద పెద్ద ఊర్లలో చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి కదా. సైలెంట్ ఉండు. నువ్వు నీ డైలాగులు మీ స్టూడెంట్స్కి చెప్పు. నాకు బాగా అనిపించడం లేదు. హే, నీ హస్బెండ్ నీకేం చెప్పలేదా? అంటే కోపంలో కూడా నువ్వు చాలా అందంగా కనిపిస్తావు. మళ్ళీ నువ్వు నా వెనకాల పడ్డావా? అయితే మళ్ళీ ముందుకెళ్ళాలా?